పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కలెక్టర్ ముట్టడి కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో హలో విద్యార్థి చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ఖమ్మంలో నిర్వహించడం జరిగింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా కానీ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయడంలో విఫలమయ్యారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాక అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తన ఉన్నత విద్యలకు దూరం అవుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు 10,000 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకపోతే నీ అసెంబ్లీ ఎప్పుడైతే పెడతావో ప్రగతి భవన్ని కూడా ముట్టడిస్తాం, మదర్లో బట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం, అవసరమైతే మంత్రుల ఇల్లులు, ఎమ్మెల్యే ఇల్లులు కూడా ముట్టడిస్తాం. అనేక మంది విద్యార్థులు రియంబర్స్మెంట్లు రాక రోడ్లపైకి వస్తున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, తక్షణమే నిధులు విడుదల చేయాలి, లేని ఎడల ఉధృతం చేస్తాం ఆందోళనని ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి నుండి విన్నపం చేస్తా ఉన్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని ఈరోజు ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో వచ్చిన రేవంత్ ప్రభుత్వం 2 సంవత్సరాలు గడిచినా కానీ ఇంతవరకు విద్యార్థులకి చెల్లించవలసిన 10,000 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ కానీ అదేవిధంగా స్కాలర్షిప్ ఇంతవరకు ఇవ్వలేదు. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని అదే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసే పరిస్థితి కనబడుతుంది. దశల వారీగా ఆందోళన చేస్తున్నా కానీ విద్యార్థుల పట్ల ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చవితల్లి ప్రాముఖ్యత చూపిస్తుంది. ఈరోజు విద్యాశాఖ మంత్రి కూడా నియమించే పరిస్థితి లేదు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని, అదేవిధంగా పెండింగ్ ఉన్న ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.